హాయ్ హలో అండి, నేను మీ రోజా. ఈరోజు డే 2 సిరీస్లో మనము కొబ్బరి పచ్చడి చేసుకోబోతున్నాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ నిండా కొబ్బరి పచ్చళ్ళు కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే కొత్తిమీర తీసుకోవాలి, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఈజీ అండ్ క్విక్ రెసిపీ. స్టవ్ వెలిగించి బాణీ అనేది పెట్టేశాను. బాణీ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని దీంట్లో పచ్చిమిర్చి చుంచి మరీ వేసుకోవాలండి. మధ్యలోకి కట్ చేసి వేసుకుంటే పైకి ఎగరకుండా ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక 5 వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర అయితే తీసేసుకోవాలి. కాడలు లేతగా ఉంటే కాడలతో సహా కూడా వేసుకోవచ్చు. చాలా బాగా టేస్ట్ వస్తుందన్నమాట ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేయడం ద్వారా. ఈ మిశ్రమం మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యాలి. పచ్చి కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ స్టవ్ బంద్ చేసి చల్లారేయాలి. అంతలోపు మిక్సీ జార్లో మనం పచ్చి కొబ్బరి వేసేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి వేయించాం కదా, అది కూడా దీంట్లో వేసేసి ఇక్కడ నేను చింతపండు, నిమ్మకాయకి బదులు పెరుగు అనేది యాడ్ చేశాను. ఇలా కూడా చేసుకోవచ్చు, చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసేసి ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ అయితే ఎక్కడ యాడ్ చేసుకోవద్దు. ఈ విధంగా కొబ్బరి పచ్చడి మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో పోపు కోసం అదే బాండి స్టవ్ మీద పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసిన తర్వాత దీంట్లో శనగపప్పు కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి కరివేపాకు కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా పోపు పెట్టేసుకున్న తర్వాత కొబ్బరి పచ్చడి మీద ఈ పోపు అనేది వేసేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుందండి. వేడివేడి అన్నంలో ఆహా అంటూ కొబ్బరి పచ్చడి అన్నం తింటే చాలా బాగుంటుంది. డే 2 సిరీస్లో కూడా ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశానండి. ఎవరైనా చూడాలి అనుకునే వాళ్ళు చూసేయచ్చు. అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను.